ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. జాగ్రత్తల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సమ్మర్ ఇల్లు చల్లగా జాగ్రత్తలు. ఉంచుకోవటానికి, ఒళ్ళు చల్లగా ఉంచుకోవడానికి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా టోపీ, సన్ గ్లాసులు, గొడుగు పట్టుకెళ్ళాలి. మంచినీళ్ళు మంచినీళ్ళు ఏవైనా పిప్పర్మెంట్లు బ్యాగ్లో వేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్కలు లాంటివి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కొట్టి అది కూడా హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంటే మంచిది. ఏదైనా కమలా పండు, నారింజ పళ్ళు అలాంటివి అవకాశం ఉంటే అవి పెట్టుకోవటం. బయటికి వెళ్ళేటప్పుడు మంచి నీళ్ళు లేకుండా మాత్రం బయటికి వెళ్ళొద్దు. ఇది రూలు. పిల్లలుంటే పిల్లలకో బాటలు, మనకో బాటలు కూడా ఉండాలి. వాళ్ళ బాటలు వాళ్ళకి, మన బాటలు మనకి. దాహం వేస్తే ఏదైనా నోట్లో వేసుకొని చప్పరిస్తే కనీసం పిప్పర్మెంట్లు లాంటివి, నారింజ మిఠాయి లాంటివి అలాంటివి, లేదా కమలాపళ్ళు ఇప్పుడు దొరుకుతాయి కదా. ఇంకా పుచ్చకాయ ముక్కలు కట్ చేసి బాక్స్లో వేసి పట్టుకెళ్తాం పిల్లలు గబుక్కొని తినడానికి. అలా ఏదైనా చేస్తే వాడగొట్టకుండా ఉంటుంది మొదటిది. అవును. అక్కడి నుంచి రోజువారీ కూరల్లో కుండ కొనుక్కోండి. ముందు ఫస్ట్ కుండ నీళ్ళని ప్రమోట్ చేయండి. కుండలో నీళ్ళే తాగడానికి. అవి కూడా ఇప్పుడు మనకి మట్టి బాటిల్స్ దొరుకుతున్నాయి, అందులో పోసుకోవచ్చు. మనం ఫ్లాస్కులు దొరికేస్తున్నాయి ఇప్పుడు మనకి. అవును. కుండలో నీళ్ళే ఫ్లాస్క్లో పోసి తెచ్చుకోండి. స్టీల్ బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, ఇన్సులేటెడ్ ఏవో ఉంటాయి. వేడి లోపల చల్లదనము కానీ వేడి కానీ రిటైన్ అయి ఉంటుంది. అవును. కుండ నీళ్ళని ఎత్తి అందులో పోసి పెట్టుకోండి. రాత్రి చక్కగా ఒక కుండ నిండా నీళ్ళు పోస్తే పొద్దుటి పగటికి అంతా హాయిగా ఉంటాయి. నేను 2 కూజాలు మెయింటైన్ చేస్తాను జయ. 2 ఉంటాయి, ఒక పెద్దది ఓ చిన్నది. చిన్న దాంట్లో అయిపోయింది, మళ్ళీ పెద్ద దాంట్లో నుంచి టేబుల్ మీదకి మార్చుకుంటూ ఉంటాను అనమాట. పెద్ద కుండలో నుంచి ఉంచకుండా కూజాలో అది వాడుకుంటాను. అట్లా అలవాటు చేసుకున్నాం. ఇదొకటి. తర్వాత ఇంకా ఒళ్ళు చల్లగా ఉండటానికి సొరకాయ అలాంటి కూరలు తినండి. వేడి ఆహార పదార్థాలు వద్దు, ఫ్రైస్ వద్దు, డీప్ ఫ్రై ఐటమ్స్ తినబోకండి. ఒళ్ళు చల్లగా ఉండాలంటే సగ్గుబియ్యం తరచుగా తీసుకోవటం, పెసరపప్పుతో చేసిన పదార్థాలు తీసుకోవటం, పిల్లలకి ఇవ్వటం. అవును. రాగి జావ లాంటివి తాగటం, అంబలి, రాగి జావ తాగటం. అన్నం తినే ఆసక్తి ఉన్న వాళ్ళు, డయాబెటీస్ అవి లేవు, వెయిట్ మేనేజ్మెంట్ హడావిడి లేకపోతే శుభ్రంగా రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున రాత్రికే కాసిన పాలు పోసి తోడుపెట్టి పొద్దున మెత్తగా కలిపేసి పిల్లలకి 4 ముద్దలు తినిపించేసేయండి. మీరు కూడా తినండి. దాంతో కొంచెం ఒళ్ళు వస్తుంది, చూసుకోండి. ఒకవేళ అలా కాదు అంటే అన్నాన్ని చక్కగా నీళ్ళలో వేసి పెట్టి పొద్దునే చక్కగా పిసికేసి అంత పెరుగు బెల్లం వేసి పలచగా చేసుకుని ఆ మజ్జిగ తాగి బయటికి వెళ్ళండి. క్యారీ చేసే ప్రాక్టీస్ ఉంటే కనుక మజ్జిగని కూడా మనం క్యారీ చేయొచ్చు బయటికి. పెద్దగా హడావిడిగా మజ్జిగ చేయక్కర్లేదు. ఈ టంబ్లర్స్ అవి దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి. ఓ పెరుగు బెల్లం వేసి ఓ చిటికెడు ఉప్పు వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు తెలుసుకుని అప్పుడు దాన్ని ఇట్లా కొట్టే షేక్ అయిపోతే పెరుగు చక్కగా విడిపోతుంది. లేదా ఇంట్లో చిన్న మజ్జిగ కవ్వం పెట్టి, చిన్న కవ్వాలు దొరుకుతాయి బుజ్జి బుజ్జి, చిలికేసేయండి. నీళ్లు తర్వాత పోసుకోండి. అవును. తాగేటప్పుడు నీళ్ళు పోసుకోవచ్చు. ఏదైనా ఇలాంటిది ఒక ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఇది తప్పనిసరిగా చేయాలి. పుచ్చకాయ తింటాం ఈ సీజన్ అంతా బాగా. మనకి పుచ్చకాయ, కీర, ముంజలు, తాటి ముంజలు దొరుకుతాయి అవి. తర్వాత రూఅఫ్జా లాంటి షర్బతులు, తర్వాత సబ్జా గింజల షర్బతులు, రూఅఫ్జా కాకుండా ఇంకొకటి సుగంధి పాల లాంటివి. సుగంధి పాలు తాగినా కూడా ఒళ్ళు చల్లబడుతుంది. ఆ తర్వాత మనకి బయట ఐస్ క్రీముల కంటే ముంజలు తింటాము, అలాంటివి ప్రిఫర్ చేయండి. పళ్ళు తింటాం, పళ్ళ ముక్కలు తింటాం, పుచ్చకాయ లాంటివి తింటాం. ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఒళ్ళు తాత్కాలికంగా చల్లబడుతుంది. కాకపోతే వెంటనే మనం వేడికి దొరుకుతాం. అవును. వేడికి దొరికేస్తాం కదా. మరి ఎండలో నుంచి బయటకు వచ్చి రాగానే నీళ్లు తాగేయటం, రాగానే తినేయటం, రాగానే ఐస్ క్రీములు తినేయటం, చల్లగా ఉందని వేడిగా ఉందని కూల్ డ్రింకులు తాగేయటం లాంటివి చెయ్యొద్దు. పిల్లలకి ఈ జాగ్రత్తని అలవాటు చేసుకోవాలి. ప్రతి సంవత్సరము మనం ఇట్లా జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ సీజన్లో జనరల్గా మీకు అలవాటు ఉంటే కనుక వేడి అన్నం కాకుండా పొద్దునే వంట చేసేయండి. మధ్యాహ్నం చల్లటి అన్నం తింటే చాలా హాయిగా ఉంటుంది. మజ్జిగ, పెరుగు ఇంటేక్ పెంచుకోండి. ఇక ఒళ్ళు చల్లగా ఉండటానికి కాటన్ దుస్తులు, కాటన్ బట్టలు కూడా సింథటిక్స్ కాకుండా సాధ్యమైనంత కాటన్ బట్టలు వేసుకోవటము, 2 పూట్ల స్నానం చేయటము. ఈ స్నానం చేసేటప్పుడు ఒకవేళ ఎండలో తిరిగి వచ్చి అలసటగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఎప్సమ్ సాల్ట్ లాంటిది కొద్దిగా బాత్ సాల్ట్స్ దొరుకుతాయి, వాటి నీళ్ళలో వేసుకోవచ్చు. యూడికోలోన్ లాంటివి దొరుకుతాయి. ఉడుకులాం అంటారు, ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంది. యూడికోలోన్ కూడా యూడికోలోన్ చక్కగా దొరుకుతుంది, బాగుంటుంది. మనకు ఊరంతా దొరికేస్తాయి. ఈ సెంట్లు, పెర్ఫ్యూమ్స్ దొరికే చోట ఉడుకులాం దొరుకుతుంది. అది 2 డ్రాప్స్ నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే ఒళ్ళు చల్లబడుతుంది. అలాంటివి చెయ్యొచ్చు. చన్నీళ్ళ స్నానం చేయండి సాధ్యమైనంత. కానీ ఎండలో నుంచి రాగానే స్నానాలు చేయబోకండి. కొంత బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మనం మామూలుగా అయ్యాక అప్పుడు
స్నానం చేస్తే ఒళ్ళు కూడా చల్లబడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. పడుకునేటప్పుడు పిల్లలకు కూడా కాస్త ఒళ్ళు తుడిచి పడుకోబెట్టండి. స్నానాలు అంత మంచిది కాదు. సాయంత్రం స్నానం ఓకే, రాత్రిపూట స్నానాలు వాతం చేస్తుంది అంటారు. మరి ఇక ఈ సీజన్లో మీకు అవసరమైతే అది మీదే చాయిస్. చంటి పిల్లలకు కూడా ఒళ్ళు చక్కగా తడిబట్ట పెట్టి శుభ్రంగా తుడిచి కొంచెం కాస్త పౌడర్ అద్ది పల్చటి బట్టలు వేసి పడుకోబెడితే వాళ్ళకి మనకి కూడా హాయిగా ఉంటుంది. పక్కలు కొంచెం లైట్ కలర్ దుప్పట్లు లాంటివి వేసుకోండి. పొద్దున్నే లేచి 9-10 గంటలకల్లా తలుపులు వేసేసేయండి. మొదట ఇల్లు చల్లగా ఉండాలంటే అన్ని కిటికీలు అన్నీ వేసేయటం. కిటికీలకి కర్టెన్లు ఉన్నాయనుకోండి, కిటికీకి కర్టెన్కి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏదైనా బందపాటి దుప్పటి వేసేసేయండి. నేను చేస్తాను ఆ పని. కిటికీకి గ్రిల్ ఉంటుంది, అవునవును. కర్టెన్ ఏమో గ్రిల్ నుంచి యువతలకు ఉంటుంది. చిన్న ఈ పెల్మెట్స్ ఏవో పెడతారు కదా, యువతలకు వస్తుంది. ఇక గ్రిల్కి ఒక దుప్పటి లాంటిది వేసేసి పైన కర్టెన్ కనుక వేసేసి, కర్టెన్ మామూలుగా ఉంటుంది కదా, వేసి పెడితే ఏమవుతుంది, మనకి వేడి కొంచెం తగ్గుతుంది ఇంట్లోకి వచ్చేది. ఈ పని చేయటం. ఆయిల్ పదార్థాలతో వంటలు చేయబోకండి ఎండాకాలం, తగ్గించాలి. ఆ వేడి ఇల్లంతా ఉంటుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. అందరి ఇళ్లలో ఏసీలో కూలర్లో ఉంటున్నాయి. కూలర్ ఉంటే కూలర్లో నీళ్ళు పోసి పెట్టుకోవటం. ఒకే నీళ్ళతోటి 3-4 రోజులు రన్ చేయపోకండి, అంత మంచిది కాదు. రెగ్యులర్గా నీళ్లు మార్చండి. మనం కూలరే ఉంటే ఆ వెనకాలన్న గడ్డి ప్లేట్లు మార్చుకునేందుకు ఒక ఇది ఉంటుంది కదా, అవి మార్పిచ్చేసుకోండి ముందు. తర్వాత ఏసీలు ఉంటే ఫిల్టర్లు శుభ్రం చేసి పెట్టుకోండి. ఫిల్టర్లు శుభ్రం చేయకుండా ఆ గాలి మంచిది కాదు. ఏసీలు ఉంటే ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవటం. కొన్ని ఫిల్టర్లకి మనమే తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదా ఎవరైనా టెక్నీషియన్ పిలిస్తే వాళ్ళు చక్కగా క్లీన్ చేసి ఒక మాట వ్యాక్యూమ్ డస్టింగ్ చేసేసి శుభ్రంగా చేసి పెడతారు. ఏసీలు మాత్రం తప్పకుండా ముందు క్లీన్ చేయించుకోండి. కూలర్లు ఉంటే కూలర్ లోపలంతా శుభ్రంగా యాసిడ్ వాష్ చేసేసి నీట్గా నీళ్లు నిలవబడిన చోట అంతా గారపడుతుంది కదా, అది శుభ్రం చేసేయటం, నీళ్ళన్నీ బారపోసేయటం. తర్వాత ఈ సైడ్కి గడ్డి ఉండే మోడల్స్ కొన్ని ఉంటాయి, పెద్ద పెద్దవి జంబోలు గడ్డి ప్యాక్స్ పెడతారు కదా, వట్టి వేళ్ళు ఏవో పెడతాడు, అవి తీసేసి కొత్త వేయించుకోండి. కొత్త వేసుకోవటం. కొన్ని ఇప్పుడు అసలు గడ్డి ఏమీ లేని కూలర్లు కొన్ని వస్తున్నాయి, అవును కదా, నీళ్ళు పోస్తే చాలు. అలాంటి వాటికైతే లోపల ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని దుమ్ము గిమ్ము ఉంటే దులిపేసుకోండి. ఇది చేయటం. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే ఈ కిటికీలకు వేసిన కర్టెన్లకి నీళ్లు పోసేవాళ్ళం, చల్లగా ఉండటం కోసం. మధ్యాహ్నం అయ్యేసరికల్లా మా ఫ్రెండ్ ఒకరైతే గోను పట్టాలు 3-4 పెట్టుకునేవాళ్ళు. పట్టాలు శుభ్రంగా జాడిచ్చేసి దాంట్లో దుమ్మంతా బొగొట్టేసి ఈ హాల్లోనూ అక్కడ తడిపిన పట్టా వేసి పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ అది డ్రైగా అయిందనుకో మళ్ళీ ఇంకోటి తడిపి వేస్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు అట్లా చేయలేదు, కానీ నేనేం చేస్తానంటే కిటికీలకి ముందు కిటికీలు క్లోజ్ చేసేయడమే ఇంపార్టెంట్. ఆ వెనకాల ఉన్న దుప్పటి ఒకసారి తడిపేసి పిండి వేసేసామనుకో కొంచెం బెటర్గా ఉంటుంది. ఫ్యాన్ గాలే ఉంది మనకి, ఏసీలు లేవు, కూలర్ లేదు, అప్పుడు ఏం చేస్తాం? అయినా రోజంతా ఏసీ కూలర్ రన్ చేయలేం కదా. అవును, అందుకని ఇలా చేయొచ్చు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో, పెద్దవాళ్ళు వేడికి తట్టుకోలేని వాళ్ళు ఉన్న ఇళ్లలో ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మంది టాప్ ఫ్లోర్ పైన మేడ మీద ఈ సున్నం వేయించుకునే మెథడ్ ఉంటుంది, వైట్ పాలిష్ వేస్తారు, సన్ రిపెల్లెంట్, ఎండ బయటికి వెళ్ళిపోతుంది అనమాట, లోపలికి దిక్కండా. వీలైతే అది వేసుకోండి. అది వేసుకోవటం లాస్ట్ ఇయర్ వేసాము, ఈ ఏడాది కొంచెం మాసిపోతుంది, మళ్ళీ తెల్లగా వేసుకుంటే అట్టే ఎండ దిక్కండా ఉంటుంది. ఏ గోడకి తూర్పు పడమరలు ఇల్లు అయినా ఉత్తర దక్షిణాలు ఇల్లు అయితే పర్వాలా, తూర్పు పడమరలు ఇల్లు అనుకో ఉదయం పొద్దుటి పూట ముందు వేడిగా ఉంటుంది, పడమటి సాయంకాలం వైపు పడమటి గదులు వేడిగా. ఆ గదులు బయట భాగంలో కూడా మనం ఈ సున్నం కనుక వేయించుకోగలిగితే బాగుంటుందట. ఓకే, చల్లగా ఉంటుంది. రకరకాల ప్రయత్నాలు చేయ, మనం ఏదో ఒకటి చేస్తాం. ఓ 3-4 నెలలు కాస్త అట్ట మేనేజ్ చేసామంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఇదే మాట అనుకుంటూ ఉంటాం రమ్మగారు. అవును కదా, ఏ సంవత్సరానికి ఎందుకంటే కొంచెం వానలు తక్కువే ఉన్నాయి కదా మనకి, అందుకని ఎండలు ఎక్కువ ఉండే అవకాశమే కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ముందు చెప్పాం కదా లిస్ట్ ప్రకారం, ఒకవేళ ఎక్కడికైనా గబుక్కుని వెళ్ళిపోయినా చట్టుకుని ఒక మంచినీటి బాటిల్ కొనుక్కుని దగ్గర పెట్టుకోండి. ఓకే, నీళ్ళు లేకుండా ఉండద్దు. సబ్జా నీళ్ళు తాగటం. సబ్జా గింజలు ఎప్పుడు పొద్దున్న లేవగానే నీటిలో వేసి పెట్టుకుంటే రోజులో 2-3 సార్లు పిల్లలకి ఇవ్వచ్చు. ఖర్జూరాలు, తర్వాత ఏమో కిస్మిస్లు, ఎండు ద్రాక్ష తెచ్చుకోండి. మామూలు కిస్మిస్లు కాదు, ఎండు ద్రాక్షలని దొరుకుతాయి, అవి నీటిలో వేసి ఆ నీళ్ళు ఇవ్వండి పిల్లలకి. నిమ్మకాయ నీళ్ళు అవి బాగుంటాయి జయ, మనం కూడా వేసుకోవచ్చు. దాహం తీరదు ఎండాకాలం, అవును, ఆరిపోతూ ఉంటుంది. బాటిల్ వేసేసుకోవచ్చు అంటే బాటిల్లో వేసుకోవచ్చు. ఖర్జూరాన్ని ఒకటి కొట్టేసి రాత్రి నానబెట్టేసుకుంటే ఆ బాటిల్లో పడేసుకుంటే, బాటిల్ కొంచెం శుభ్రంగా కడుక్కోవాలమ్మా ఎప్పటికప్పుడు. ఇలాంటివి ఏమైనా వేస్తే
ఫంగస్ వచ్చేస్తుంది. అవును. శుభ్రంగా బాటిల్స్ కడుక్కోవాలి. లేదా మనం ఏ జగ్గులోనో వేసి పెట్టుకుంటాం అనుకో, అలా తాగొచ్చు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ చేసుకుని తాగుతున్నారు కదా, ఓ రెండు బీట్రూట్ ముక్క, 2 క్యారెట్ ముక్కలు, ఓ ఇంత అల్లం, ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం పింక్ సాల్ట్, ఓ 2 లీటర్ల నీళ్ళల్లో వేసి పక్కన పెడతాం. ఓ 2 అవర్స్ తర్వాత ఆ నీళ్ళు ఉంచుకుని తాగుతూ ఉండటం. అవును. సాయంత్రం ఆ ముక్కలు తీసుకుని తినేయచ్చు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ చేసుకోవటం. ఉమ్. సబ్జా గింజలు కూడా అందులో పడేసుకోవచ్చు. ఓకే. సబ్జా వాటర్ తాగించండి. పిల్లలకి నచ్చాలి, అవి కనపడితే కొంతమందికి నచ్చదు. ఉమ్. సగ్గుబియ్యము, పెసరపప్పు అలాంటివి రెగ్యులర్గా వాడుకోవటము. సగ్గుబియ్యం జావ కూడా చేసుకోవచ్చు హాయిగా. అవును, బాగుంది. మనం చిరుధాన్యాలు అలాంటివి తినే అలవాటు ఉన్నవాళ్ళు అది పొద్దునే వండేసి మట్టి కుండలో వేసి పెట్టుకుని సాయంకాలం తీసుకోమంటున్నారు చలవ చేయటానికి. ఉహుం. దాంట్లో ఇవి కూడా పెరుగుతాయి, ఏమంటారు ప్రోటీన్స్, ఏమనాలి దాన్ని, అలా కాదు చెప్తా, ప్రోటీన్ అనకూడదు, ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఉమ్. మీరు అలా ఏదైనా తీసుకోగలిస్తే అది. రాగి మాల్ట్ కూడా, రాగి పిండి రాత్రి నానబెట్టి పొద్దున్న చేసుకోండి, అది మరీ చలవ చేస్తుంది. ఓకే. ఇట్లా చలవ చేసే ఏ విధానాన్నైనా ఆశ్రయించడము, ఎండాకాలాన్ని బీట్ చేయటము, సాధ్యమైనంత లైట్ కలరు, సింపుల్ బట్టలు. వేసుకో. పిల్లలకి ఏదైనా ఫంక్షన్లు అంటే అదని గ్రాండ్ బట్టలు వేసి వాళ్ళని విసిగించేయకుండా లైట్గా సింపుల్గా ట్రెండీగా ఉన్న బట్టలు వేయండి. ఖాదీని ప్రోత్సహించండి ఈ సమ్మర్లో అయినా. నమస్తే. నమస్తే జయ.